రావాలి తప్ప వ్యక్తిగతమైన పద్ధతిలో మటుకు రాకూడదు. వస్తే ఏమవుతుందంటే అసలు విషయాలన్నీ పక్కకు పోయి దీని మీద కూడా అది ఫోకస్ నిలబడుతుంది. సార్ యా సార్ జనసేన ఎదురుదాడి, టీడీపీకి ఐక్యత సిగ్నల్, కులం కుట్రపై అలర్ట్. జనసేన మనం నిన్న కూడా మాట్లాడాం. వాస్తవానికి పెద్దగా వివాదం లేకుండా అంశం మాట్లాడింది మనం నిన్న. దాన్ని మనం వివిధ కోణాలు మనం సృష్టించాం. కానీ జనసేన చాలా తీవ్రమైన ఎదురుదాడిలో వాళ్ళు ఉన్నారు. ఒకటి, మేము కేంద్రంతో ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి గురించి తప్ప వ్యక్తుల గురించి, ఇతర పార్టీల గురించి ఎందుకు మాట్లాడతాము, దీని మీద ఎవరో మా మీద అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నారు అనేది అది ఒక వాళ్ళ పార్టీగా ఎవరైనా చెప్పుకుంటారు. నాదెండ్ల మనోహర్ ఖండించాక వరుసగా ఇంకొకరిద్దరు ఎంపీ, నేను మొదటిసారి చూస్తున్న ఉదయ్ శ్రీనివాస్ కూడా ఒక ట్వీట్ పెట్టాడు. ఇందాక వాళ్ళ ప్రతినిధి గాదే వెంకటేశ్వరరావు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఓకే మా మీద అనవసరంగా చేశారని. కానీ దానికి ఇంత ప్రయారిటీ ఇచ్చి ఈ స్థాయిలో చేయడం ద్వారా జనసేన ఉద్దేశిస్తున్నది ఏంటి? ఇది ముఖ్యమైన ప్రశ్న. నాకు అర్థమవుతుంది అంటే కూటమి ఐక్యత చెదిరిపోదు. కూటమి ఐక్యతను చెదరగొట్టడం కోసమే కొన్ని రాజకీయ శక్తులు బయట నుంచి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 1-2 సార్లు మేము 15 ఏళ్ళు కలిసి ప్రయాణం చేయాలి ఇలాంటివి చెప్పి ఉన్నారు. కాబట్టి దానికి భంగం కలిగించేటటువంటి ఎలాంటి కథనాలు, ఎలాంటి వార్తలు, ఎలాంటి వ్యాఖ్యలు వాళ్ళు బొత్తిగా స్వీకరించే పరిస్థితి లేదు. రెండోది, అది నిజం కాదు, మేము కలిసే ఉంటామని కూడా వాళ్ళు గట్టిగా చెప్పదలుచుకున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఒక సమావేశంలో మాట్లాడినప్పుడు వచ్చిన వ్యాఖ్యలలో కొన్ని వివాదగ్రస్తం కావటం నేపథ్యంలో మరింత బలంగా మేము కట్టుబడి ఉన్నాము కూటమి ఐక్యతకు, మా వల్ల దీనికి ఏం భంగం లేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటి, అసలు మొదలైంది మాతో. ఈ ఐక్యతకు, ఈ కూటమికి నిర్మాత మా నేత, మా సేనాన్ని కట్టిన, మా సేనాన్ని తెచ్చిన, మా సేనాన్ని పెంచిన కూటమి ఇది. కాబట్టి ఈ కూటమిలో తేడాలు మా మధ్య ఉన్నాయని చెప్పడం మటుకు కుదరదు. మా పార్టీ గురించి, ప్రజల గురించి తప్ప మేము రెండో విషయాలు ఏం మాట్లాడము అనే ఒక యూనిటీ సిగ్నల్, ఐక్యత సంకేతం తెలుగుదేశానికి ఇవ్వడం వాళ్ళ రెండో ఉద్దేశంలాగా కనిపిస్తుంది. కానీ మూడోది ముఖ్యమైనది, ఇందాక జగన్ మాట్లాడినప్పుడు కూడా వంగవీటి రంగ హత్యను ప్రస్తావించడం ఇట్లాంటివి మనం చూసాం. తరచూ ఈ చర్చలు వస్తున్నాయి, అప్పుడప్పుడు ఈ ప్రస్తావనలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఒక భారీ ప్రయత్నం జరుగుతోంది. కులాల మధ్య చిచ్చు పెట్టి విడగొట్టేటటువంటి ప్రయత్నం. మేము కులాల వారీగా, పవన్ కళ్యాణ్ ఆ రోజు సమావేశంలో కులాల వారీ, నేను కులం కోసం రాలేదు, కులం వాళ్ళందరూ ఓట్లేశారని కూడా ఆయన ఆ రోజు మాట్లాడారు. కులాన్ని బట్టి గెలవలేదు, విధానాన్ని బట్టి అనేదో. కాబట్టి కులాల కోసం, కులాలను విడదీయడానికి, ముఖ్యంగా 2-3 కులాలను విడదీయడానికి భారీ ప్రయత్నం లేదా భారీ పథకం నడుస్తూ ఉంది. దీన్ని అయితే తెలుగుదేశం వాళ్ళు కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నారు. ఇంకా బీజేపీ కొంచెం అంత స్పందన లేదు. కానీ తెలుగుదేశం, జనసేన మట్టుకు కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి, కులాల మధ్య తంపులు పెట్టడానికి తీవ్రమైన కుట్ర జరుగుతుంది అనే ఒక ఆరోపణ బహుశా వాళ్ళు వైసీపీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దీన్ని చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ కోణంలో జనసేన దాడి పెంచాయి, ఎదురుదాయమనాలి, దాని మీద ఖండనలనండి, వాళ్ళ నిరసనలనండి పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. నిజంగా అందరూ కలిసి ఉండాలి, కులతత్వాలు పనికిరావంటే చాలా మంచిదే. రాజకీయాల్లోనేమో ఈ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు, సామాజిక సంకేతాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటిని ఏదో రాజకీయ తక్షణ దీంతో ముడిపెట్టేసి అటువైపు వాళ్ళందరినీ ఇటు తెచ్చేస్తాం, ఇటువైపు వాళ్ళందరినీ అటు తెచ్చేస్తాం, ఈ పద్ధతులు అనుకుంటే కుదరదు. దానికి కావాల్సినటువంటి వ్యూహాత్మకంగా వాటి మీద పనిచేయడం దానివల్ల వస్తుంది. కానీ జనసేన మట్టుకు దీని ఒక హెచ్చరికగా తీసుకున్నట్టే కనిపిస్తుంది. అంటే తమ మీద ఏదో ఒక పెద్ద పైకి వాళ్ళు ఎవరిని ఉద్దేశించి చెప్తున్నప్పటికీ దీని వెనక లోతైన ఇదేదో ఉంది, దీన్ని ఎదుర్కోవాలి. ఇది బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో చాలా తీవ్రంగా తీసుకొని ఏమాత్రం ఉపేక్షించకూడదు. వ్యక్తులు ఇక్కడ ముఖ్యం కాదు, అసలు మన మీద ఒక పెద్ద ప్రయత్నం. బహుశా ఈ విషయంలోకి వచ్చినప్పటికీ కొంతమంది కూటమిలో కూడా కొంతమంది ఇట్లాంటి వాటిని బలపరుస్తుంటారు. మనం దీనికి ఛాంపియన్స్గా నిలబడి ఐక్యతను కాపాడాలన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండొచ్చు. అందుకనే స్పందన కూడా తీవ్రంగా ఉంది. దీంతోపాటు నిజంగా చెప్తున్నట్టుగా సమస్యల మీద
కేంద్రీకరిస్తే చాలా బాగుంటుంది. ఈరోజు కూడా పత్రికల్లో ఒక వార్త ఉంది, ఎందుకంటే చెప్తున్నా అంటే కొసమెరుపు రాష్ట్రానికి 32,000 కోట్లు రావాల్సింది 20,000 కోట్లే వచ్చాయి. 32,000 కోట్లు రావాలి, అసలు కేటాయించబడ్డాయి. వాటి కోసం ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, చాలామంది వెళ్ళారు, ఆర్థిక మంత్రి వెళ్ళారు. కానీ ఏం వెళ్ళినా కానీ 12,000 కోట్లు ఇంకా రావాల్సినవే ఉన్నాయి. ఇప్పుడు అమరావతి అప్పులు, జగన్మోహన్ రెడ్డి అక్కడ 2 లక్షల కోట్లు అప్పు, ఇప్పటికే 47,000 కోట్లు కనీసం అప్పు అయింది అమరావతి కోసమని ఆయన చెప్తున్నాడు. సో ఈ రీయింబర్స్మెంట్ కేంద్రం నుంచి ఒక రీయింబర్స్మెంట్ అన్నది రాష్ట్రానికి రావాల్సిన డివాల్యుయేషన్ ఆఫ్ ఫండ్స్, నిధుల పంపిణీ మటుకు జరగట్లేదు. సో ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. దాని మీద దృష్టి పెడితే అప్పుడు నిజంగా జనసేన చెప్పే మాటలకు, బీజేపీ యొక్క కేంద్రం ఇచ్చే అండదండలకు ఒక పరమార్థం ఉంటుంది. లేదనుకోండి ఇది రాజకీయ వివాదంగానే మారుతుంది. కులం కుట్రలు పెరగకుండా అందరూ జాగ్రత్త వహించాల్సిందే. ఎందుకంటే మూల్యం చాలా గతంలో చెల్లించాం, మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు. సార్, ఐపాక్ షాక్లో పార్టీలు కుట్రలతో మార్కెటింగ్